నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టు విచారణ. ఏప్రిల్ 30వ తేదీలోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని సిబిఐకు డెడ్ లైన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిదండి చిన్నజీయర్ స్వామి. స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. స్నేహితులతో రోడ్డుపై నిలబడ్డ యువతిపై వీధి కుక్క దాడి. హైదరాబాద్లోని నానక్రామ్గూడ ల్యాంకో హిల్స్లో ఘటన. పల్నాడు జిల్లా రావిపాడులో ప్రభుత్వ పాఠశాల ఎదుట గ్రామస్తుల ఆందోళన. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్కు దేహశుద్ధి. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీలోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని సిబిఐకు డెడ్ లైన్ విధించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని స్పష్టం చేసింది. గతంలో ఇదే కోర్టు వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిందని సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది. సిబిఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో కొత్త సిట్ను ఏర్పాటు చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టు ముందు ప్రతిపాదనలు ఉంచింది. సిబిఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలోని కొత్త సిట్లో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్స్పెక్టర్లు ఎస్ శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉంటారని ఈ ప్రతిపాదనలో పేర్కొంది. వివేకా హత్య కేసు దర్యాప్తు నుంచి ప్రస్తుత విచారణ అధికారి రామ్ సింగ్ను తప్పించినట్లు కోర్టుకు తెలిపింది. ఇక వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. 6 నెలల్లోపు ట్రయల్ మొదలు కాకపోతే సాధారణ బెయిల్ పిటిషన్కు అవకాశం ఉంటుందని, అప్పుడు సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం బెయిల్ పిటిషన్పై ఉండబోదని, అర్హతలను బట్టే బెయిల్పై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. త్రిదండి చిన్నజీయర్ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తన శిష్య బృందంతో కలిసి శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకి చేరుకున్న చిన్నజీయర్ స్వామికి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనాన్ని చేయించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కుక్కల దాడి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలోని అంబర్పేటలో 2 రోజుల క్రితం 4 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఘటనలో ఓ యువతి తన స్నేహితులతో రోడ్డుపై నిలబడి మాట్లాడుతుండగా వీధి కుక్క కరిచింది. హైదరాబాద్లోని నానక్రామ్గూడ ల్యాంకో హిల్స్లో ఆదివారం సీసీటీవీ ఫుటేజీ రికార్డైన ఈ ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవీ ఫుటేజీలో 3 యువతులు 3 యువకులు రోడ్డు ప్రక్కన నిలబడి ఉండగా వెనక నుంచి ఓ కుక్క వారి వద్దకు వచ్చింది. కుక్క పారిపోయే ముందు యువతులలో ఒకరి కాలుపై కరిచింది. బాధితురాలిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో ప్రభుత్వ పాఠశాల ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల పట్ల హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసింహమూర్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. హెడ్ మాస్టర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసింహమూర్తికి మరో టీచర్ రాజేశ్వరి సహకరించిందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపణ చేశారు. 2 ఉపాధ్యాయులపై ఎంఈఓకి ఫిర్యాదు చేశారు. వాళ్ళు వస్తానని నన్ను మాట్లాడినట్టే నీకు ఇప్పుడు చాలా గౌరవించాం. అది నువ్వు పిల్లలు వస్తా ఉన్నారని చెప్పి ఉండరండి వాళ్ళమైతే అట్ట కాదు. ఏమండి చెప్పండి, కొట్టేవాళ్ళం అయితే ఇంతసేపు ఆగరా మీరు? ఆడిపోవటానికి లేదు. కొట్టేవాళ్ళం అయితే అందరూ ఎడకి రావాల్సిందే. మనం పోతే వాడు మన చేస్తారా?
మరి నువ్వు మాట్లాడటం ఏందండి? మీరు మాట్లాడటం ఏంటండి? ఉన్నారు మాట్లాడితే పిల్లలు మేము వస్తామంటే మీకు దిండ్లు కొని పెట్టడానికి అని చెప్పి పిల్లలు వస్తా ఉన్నారు. అదే ఇప్పుడు వచ్చింది. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పంజాబ్ గడ్డ 8వ వార్డులో తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని, ఇలా వేరు చేయడం వలన అనారోగ్య కారకాల నుండి మనల్ని మనం కాపాడుకోగలమని వార్డు కౌన్సిలర్ కంచర్ల జమలయ్య, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆర్పీఓబి మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రతిజ్ఞ అనంతరం వార్డులో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వ్యాపించకుండా ఉంటాయని అన్నారు. మరియు నా పరిసరాలను మరియు ఉంచుకుంటానని కల్పిస్తానని నేను ఎస్హెచ్ గ్రూప్ సభ్యులము కాంపోస్టింగ్ అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సింగిల్ ప్లాస్టిక్ వాడకాన్ని. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రోడ్డు భద్రతలో భాగంగా 50 బారికేడ్లను భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, ట్రాఫిక్ ఎస్ఐ విఎన్ రావు ప్రారంభించారు. నాగార్జున సిమెంట్ కంపెనీ భద్రాచలంలోని డీలర్ రాము ద్వారా 4 లక్షల విలువ గల 50 బారికేడ్లను తయారు చేయించి భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు అందించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్కు బారికేడ్లు అందించడం పట్ల డీలర్ రాముకు ట్రాఫిక్ ఎస్ఐ విఎన్ రావు అభినందనలు తెలియజేశారు.
అందరికీ నమస్కారం. టుడే నాగార్జున సిమెంట్ కంపెనీ की लोकल डीलर they have given 50 barricades to Bhadrachalam police station traffic, and so we are very thankful to the Nagarjuna cement local dealer people who have contributed at least this much for the safety of common citizen of this town, of this district. So these barricades will be placed at various locations to restrict the movement also of fast moving vehicles, and also for some bandobast where we restrict the movement of vehicles, and also there are messages displayed on all these barricades. So all messages are related to road safety. So like triple riding you should avoid, drunk and drive you should avoid, then below 18 years no one should drive vehicle on road, then helmet. So all important messages are being displayed on these barricades. So I think it will be very useful if people will see these type of messages on road. At least one time they think that okay, next time I will use helmet, or next time I will not drive triple riding, and I will follow proper traffic lane, follow traffic rules. So this is a very good initiative from this Nagarjuna cement side, and I appeal to all local people who are capable of giving these type of things to police. So they are heartily welcome, and they can also contribute to the safety of this safety of the citizen of the Bhadrachalam, and also they can contribute for society. So thank you so much, and thank you for coming here. థ్యాంక్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర శ్రీరామ ఆటో గ్యారేజీలో చోరీ జరిగింది. షాప్ యజమాని ఎప్పటిలాగే తాళాలు వేసి ఇంటి వేళగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు షాపులోకి చొరబడి కౌంటర్లోని ₹1,50,000 నగదు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. ఈ చోరీ దృశ్యాలను సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో స్వచ్ఛోత్సవ్ 2023లో భాగంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాలతో మాల సంఘ భవనం ఎదురుగా మహిళలతో స్వచ్ఛ మసాలా మార్చ్ నిర్వహించి ర్యాలీ తీస్తూ స్వచ్ఛ ఫ్లడ్జ్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. గృహ యజమానులు చెత్తను రోడ్లపై కానీ, ఖాళీ ప్రదేశాలలో కానీ, మురికి కాలువలలో కానీ వేయకూడదని అన్నారు. మున్సిపల్ ఆటోలకు మాత్రమే తడి, పొడి చెత్త వేరు చేసి అందివ్వాలన్నారు. మెట్పల్లి పట్టణంను స్వచ్ఛ చెత్తరహిత పట్టణంగా చేయుటకు ప్రజలందరూ సహకరించాలని స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయడమైనది. నా పరిసరాలను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఇల్లు, నా వీధి, నా నగరం మరియు నా కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుతానని మరియు చెత్తరహిత నగరానికి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రోడ్లు, వీధులు మరియు చుట్టుపక్కల చెత్తను వేయకూడదని మరియు నగరంలో చెత్త లేకుండా ఉంచడానికి
అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తడి చెత్త, పొడి చెత్త మరియు గృహ ప్రమాదకర ఈరోజు కొడుట్లలో స్వచ్ఛ మార్చ్ చేయడం జరిగింది, ర్యాలీ తీయడం జరిగింది మహిళా సభ్యులందరితో. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత ఎండలో కూడా మా మహిళా సభ్యులందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా ఎండలో రావడం అన్నది కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళందరూ వచ్చిన మన కొడుట్ల కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన ఆర్పీస్ అయిన మహిళా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మన పట్టణం కాబట్టి మనం నీట్గా పెట్టుకోవాలి. ప్రత్యేకంగా మహిళలు ఆడవాళ్ళదే ఎక్కువ పాత్ర ఉంటుంది. ఆ మహిళలు ఏంది ఏది కాదు, అవునా కాదా? గట్టి చెప్పండి అందరూ. ఒక మహిళ ఏది ఆదిశక్తి ఉన్న, ఎంత సైలెంట్గా ఉంటే అమాయకురాలు బయటకు వచ్చి ఆదిశక్తిగా మారగలుగుతుంది. ఏదైనా మన కొడుట్ల ఆడవాళ్ళతోనే నీట్గా ఉంటుంది. మన ఫస్ట్ ఆడవాళ్ళు నీట్గా పెట్టుకుంటేనే ఇల్లు బయట కూడా నీట్గా ఉంటుంది. కొడుట్ల ఆడవాళ్ళు మెయిన్ ఇంట్లో అదేంటి చెత్త, తడి, పొడి చెత్త వీళ్ళు వేరు ఇవ్వడం వల్లనే వాళ్ళకి మన కొడుట్ల నీట్గా ఉంది. కొడుట్ల అనగానే మహిళలతోనే నీట్గా ఉంది. మెయిన్ మన ఇంటి మహిళలు, ఇంటి సభ్యులు, ఇంటి మహిళలు అంటే ఒక సభ్యురాలు బీడీలు చేసే మహిళ అయినా ఎవరైనా కానీ వాళ్ళు ఉండడంతో, వాళ్ళు నీట్గా పెట్టడంతో మన కొడుకుల నీట్గా ఉంది. ఈ అవార్డ్స్ వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళతోనే ఇది నీట్గా. నిజంగా వాళ్ళు, నేను ఎన్నిసార్లు పోయి చెప్పిన వాళ్ళకి ఎంత పనున్నా కానీ నేను వెళ్ళి వార్డులలో తిరుగుతుంటే కూడా వాళ్ళు తడి, పొడి, చెత్త వేరు చేసి ఇవ్వడం చాలా మంచిగా. అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం నీట్గా పెట్టుకుంటే మన కొడుకులో కూడా నీట్గా ఉంటుందని. ఇంకోటి మనం కూడా అందరం ఇది ఇట్లనే కంటిన్యూ కావాలి. అవార్డు వచ్చింది కదా అని వదిలేకుండా ఇంకా అవార్డు కోసం పనిచేయద్దు. మనం పనిచేస్తూ పోతే అదే అవార్డు వస్తుంది. కానీ మనం ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ ఐడిఓసి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. నిర్మాణ పనులలో వేగం పెంచి ఏప్రిల్ నెలాఖరుకు సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ మొదటి స్లాబ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఐడిఓసి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఏ, బి, సి బ్లాక్లలో ఫుట్టింగ్, డబుల్ ఫుట్టింగ్ నాణ్యత లోపించకుండా వేసి ఏప్రిల్ నెలాఖరుకు సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ మొదటి స్లాబ్ పూర్తి చేయాలని అన్నారు. వేసవి కాలంలోనే మిగతా ఏ, బి బ్లాక్ల గ్రౌండ్ ఫ్లోర్లు పనులు పూర్తి చేయాలన్నారు. అర్థం కదా, రెయిన్ వాటర్ అంతా కూడా అక్కడ సింగిల్ పైప్ తోటి ఇక్కడికి వచ్చేసి అందులో పడాలి, దాంట్లో పడాలి. లాజికల్గా చేయండి. రెండు పైప్ అంత ముందు ఉంటే పైప్ ఆగండి, కట్ చేసి అంత కలిపి సింగిల్ పైప్ పడాలి. ఎక్కడ నీళ్ళు వచ్చినా కూడా బయటకు వచ్చి అన్న పడాలి, ఇట్లా పడాలి. అట్లే చేసుకుంటాం. ఈ రంధ్రాలు గోడకు కానీ రంధ్రాలు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీకుమద్దూరు పంచాయతీ పాలక వర్గానికి సన్మానం చేశారు. చీకుమద్దూరు గ్రామానికి జిల్లా స్థాయిలో ఫ్రెండ్లీ చిల్డ్రన్ మరియు ప్రాపర్టీ ఫ్రీ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస జాతీయ పంచాయతీ పురస్కారం వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ సర్పంచ్ వీరన్న గారి శ్రీనివాస్ రెడ్డిని, ఎంపీటీసీ ప్రవీణ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ అనంతరెడ్డికి సన్మానం చేయడం జరిగింది. ఈ దాన్ని పురస్కరించుకొని ఈరోజు అవార్డు వచ్చిన సందర్భంగా గ్రామంలో అందరు పెద్దలు, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మొత్తానికి గ్రామం తరఫున అవార్డు తెచ్చినందుకు మమ్మల్ని సన్మానించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో మన గ్రామానికి ఇంకా అవార్డులు వచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందరూ ఏమనుకుంటారంటే రోడ్లు వేసినాము, మోరీలు వేసినాము, అవార్డు వచ్చింది అనుకుంటారు. కానీ అది తప్పు. రోడ్లు, మోరీలు మొత్తం అంతా వేసినంత మాత్రాన అవార్డు రావు. మనకు చిల్డ్రన్ ఫ్రెండ్లీ పంచాయత్ అని పిల్లలకు స్కూలు, ఆట వస్తువులు వాళ్ళతోని గ్రామ పంచాయతీ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈజీఎస్ సంబంధించి వారితో మీటింగ్లు పెట్టి ఈజీఎస్ ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పి దానికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో మన గ్రామానికి ఈ విధంగా ఎన్నో అవార్డులు సాధించి మన గ్రామంలో పెట్టుకుంటే మన గ్రామం రాబోయే రోజుల్లో జిల్లానే కాకుండా రాష్ట్ర, దేశ స్థాయిలో మనకు ఢిల్లీలో తీసుకోవాల్సింది అవార్డు. కొన్ని చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మనము ఆ దాన్ని మిస్ అయినాం. రేపు రాబోయే రోజుల్లో మనం నేషనల్ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతుల మీదుగా అందుకుంటే ఇంకా బాగుంటుంది మనకు పేరు. కాబట్టి రాబోయే రోజుల్లో అందుకుంటేందుకు ప్రయత్నం చేయాలి. ఈ అవార్డు ఏ సర్పంచ్, నేను ఒక్కనో, సెక్రటరీ, ఉప సర్పంచ్, మెంబర్లో సాధించింది కాదు. ఇది మీ అందరి సహకారం ఉంటేనే ఈ అవార్డు వస్తుంది. ఈ అవార్డు ముఖ్యంగా ఎందుకంటే మేమేం చేస్తున్నాము,
ఓ మోరి కడుతున్నామా, సిటీ రోడ్ వేస్తున్నామా, అన్నీ సర్పంచే కొట్లాడుతున్నాడు, వేస్తున్నాడు, రోడ్లన్నీ ఆయన వేస్తున్నాడు అంటే అవన్నీ మామూలే. చిన్న చిన్న విషయాలకు మీ సహకారం ఉంటేనే ఈ అవార్డు వస్తుంది. ఈరోజు ఊర్లో చెత్త బండి తిరుగుతుందంటే చెత్త బండికి మీరు చేసేది ఏమది, సపరేట్గా చెత్తని చేసి ఆ చెత్త బండికి ఇచ్చినట్టుంటే అది మాకు సహకరించినట్టు లెక్క. మాకేం చేసి అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు అలా గుమ్మరిస్తే మీకు తెలియకుండానే మీరు గ్రామ పంచాయతీకి ఎంతో సహకారం చేస్తుంది. మీరు చేసిన సహకారంతో ఈరోజు ఈ అవార్డులు వస్తాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద మొత్తంలో అవార్డులు కొట్టుకొని మన గ్రామాన్ని దేశ స్థాయిలో ముందుంచి చీక్మద్దూర్ అంటే తెలిసే విధంగా, ఇంతవరకు మన చీక్మద్దూర్ అంటే ఎక్కడనో ఏమనో యాడుంటుందో అదే మారుమూల గ్రామమో అనుకునేవాళ్ళు. ఈరోజు ఊళ్ళోకి రాగానే ఊరులో ఉన్నటువంటి వాతావరణము, చెట్లు, రోడ్లు, మోరీలు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కోతకు గురైన పంట భూములకు ఎకరానికి ₹1,00,000 రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందజేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన పోరండ్ల రాజారెడ్డి అనే రైతు అప్పుల బాధతో చనిపోవడంతో రైతు కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. రైతు కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన రైతు కుటుంబానికి రైతు బీమాతో పాటు 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలని కోరారు. మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరికి ప్రత్యామ్నాయ పంట చెరుకు కాబట్టి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. వర్షాకాలం పంట చేసి మోటార్ వీళ్ళు మన సొంతం పెట్టి పక్కకే సార్ మళ్ళీ కొడుకు మళ్ళీ ఊసుకున్నది. ఇప్పుడు ఏం లేదంటే గోదావరికి రిపేట్మెంట్ పెట్టాలి. 59 రూపాయలు చూసి నువ్వు ఆధార్ చూసినావరా బాబు? ఎవరికి ఇచ్చిండ్రు? తడప అంతా ఇద్దరికం కావాలి. నాకు ఎందుకు అది చేయలేదు అని చెప్పాను. మొన్న వచ్చి హాస్పిటల్ బిజీ ఉన్నాం. హాస్పిటల్కి వచ్చి అక్కడ నైట్ పని $20 లీటర్లలో మనం ఒక మూత మందం పోసి కొడితే వెనుకకు 2 గంటల పోలిస్తే కాబట్టి ప్రాబ్లం ఏముంటుంది. మీరు తీసుకొని పంపిస్తారు 1 వీక్ లోపల. అది వైఫ్ ఉన్నది కాబట్టి అయితే చూడండి అమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టు విచారణ. ఏప్రిల్ 30వ తేదీలోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలని సిబిఐకు డెడ్ లైన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిదండి చిన్నజీయర్ స్వామి. స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అధికారులు. స్నేహితులతో రోడ్డుపై నిలబడ్డ యువతిపై వీధి కుక్క దాడి. హైదరాబాద్లోని నానక్రామ్గూడ ల్యాంకో హిల్స్లో ఘటన. పల్నాడు జిల్లా రావిపాడులో ప్రభుత్వ పాఠశాల ఎదుట గ్రామస్తుల ఆందోళన. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్కు దేహశుద్ధి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.